ప్రైజ్ ద లార్డ్. బైబిల్‌లోని ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. అందులో ఒక్కసారి కూడా దేవుడు అన్న పదం నేరుగా వినిపించదు. కానీ ప్రతి అడుగులోనూ, ప్రతి మలుపులోనూ దేవుని అడుగుజాడలే కనిపిస్తాయి. పరిస్థితులు నిశ్శబ్దంగా ఉన్నాయని మనం భయపడుతూ ఉన్నప్పుడు, తెర వెనుక దేవుడు మన కోసం ఎలాంటి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాడో మీకు తెలుసా? ఒక అనాథ అమ్మాయి సామ్రాజ్యానికి రాణి అవ్వడం కేవలం అదృష్టమేనా? లేదా ఆమె వెనుక ఏదైనా దేవుని ప్రణాళిక ఉందా? ఒక పక్క మరణ శాసనం, మరో పక్క నేను నశించదను అని అచంచలమైన విశ్వాసం. ఈ రెండిటి మధ్య జరిగిన మహాయుద్ధమే ఈ ఎస్తేరు చరిత్ర. నేటి మన వీడియోలో మరణాన్ని గెలిచిన ఎస్తేరు విశ్వాస రహస్యాలను లోతుగా చూద్దాం. దేవుని మౌనహస్తం. ఎస్తేరు జీవితం అంధకారంతో మొదలైంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ ఆమె. కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. పార్షియా రాజైన అహష్వేరోషు తన మొదటి రాణి వస్తీని పదవి నుండి తొలగించడం వెనుక ఉన్నది దేవుని ప్రణాళిక. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం. మన జీవితంలో దేవుడు మాట్లాడడం లేదని మనం నిరాశపడుతున్నప్పుడు కూడా ఆయన మన కోసం కార్యాలు చేస్తూనే ఉంటాడు. వస్తీ రాణి పదవి కోల్పోవడం నుండి ఎస్తేరు ఆ స్థానంలోకి రావడం వరకు అంతా దేవుని డివైన్ ప్లాన్. మీరు ఉన్న పరిస్థితులు మీకు అర్థం కాకపోయినా దేవుని మౌనహస్తం మిమ్మల్ని నడిపిస్తుందని నమ్మండి. రాజ్యంలో హామాను అనే దుర్మార్గుడు యూదులనందరినీ చంపాలని కుట్రపన్నాడు. మరణశాసనం జారీ అయ్యింది. అప్పుడు మొర్దెకై ఎస్తేరుతో అన్నమాట చరిత్రలో నిలిచిపోయింది. నీవు ఈ సమయం వంటి సమయమునకే రాజ్యమునకు వచ్చితివేమో ఎవరు ఎరుగుదురు. ముఖ్యమైన మాట. మన జీవితంలో మనం ఒక ఉన్నత స్థితిలో ఉన్నామంటే అది కేవలం మన సుఖం కోసం కాదు, దేవుని పని కోసం. ఎస్తేరు తన రాజభోగాలను చూసుకుని భయపడి ఇంట్లోనే కూర్చోలేదు. తన ప్రజల కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టడానికి సిద్ధపడింది. మనకు వచ్చిన అవకాశం మన కోసం కాదు, 10 మందికి మేలు చేయడం కోసమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. రాజు పిలవకుండా వెళ్తే మరణశిక్ష తప్పదు. కానీ ఎస్తేరు తన స్వశక్తిని నమ్మలేదు. ఆమె ఆయుధం ఉపవాస ప్రార్థన. 3 రోజులు కఠిన ఉపవాసం ఉండి నేను నశించదను అని మరణాన్ని సవాలు చేస్తూ అడుగు ముందుకు వేసింది. చూడండి అసాధ్యమైన పరిస్థితి ఎలా మారిందో. ఏ హామాను అయితే యూదులను ఉరి తీయాలనుకున్నాడో అదే హామాను మొర్దెకై ముందు తల వంచాల్సి వచ్చింది. అతను సిద్ధం చేసిన ఉరికొయ్యే అతనికి మృత్యుపాశమైంది. ఒక స్త్రీ చేసిన ఉపవాస ప్రార్థన ఒక దేశం మీద ఉన్న మరణ శాసనాన్ని విజయ శాసనంగా మార్చేసింది. ఒక బలమైన మాట. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయా? శత్రువు మిమ్మల్ని చుట్టుముట్టాడా? భయపడకండి. ఎస్తేరులా మోకరిల్లండి. మోకరిల్లే విశ్వాసి ముందు ఏ రాజాజ్ఞ అయినా మోకరిల్లాల్సిందే. దేవుని ప్రణాళిక ఎప్పుడు విఫలం కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం జీసస్ బైబిల్ క్విజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.